పేరు పలికేందుకు కూడా నోరు రావడం లేదు. ఇది దేశం కాదు, ఉగ్రవాదుల స్థావరం. తమ దేశాభివృద్ధి మీద అక్కడి నేతలకు సోయి ఉండదు, కానీ టెర్రరిస్టులను తయారు చేయడంలో మాత్రం ఫుల్ ఫోకస్ పెడతారు. అందుకే అంటారు అది పాకిస్తాన్ అని. భారత్ నుంచి విడిపోయినప్పటి నుంచి మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్ అనేక చావు దెబ్బలు తిన్నా బుద్ధి మాత్రం మారడం లేదు. ఇటీవల ఆపరేషన్ సింధూర్తో సాలిడ్ సమాధానం ఇచ్చిన సర్క్రీక్ అంశంలో మరోసారి ఇండియాపై అచ్చోసిన ఆంబోతులా రంకలేస్తోంది. తోక జాడిస్తున్న పాకిస్తాన్. కయ్యానికి కాలు దువ్వుతున్న ఉగ్రదేశం. భారత్ను టచ్ చేస్తే చుక్కలే. తాట తీస్తామంటూ రాజ్నాథ్ వార్నింగ్. అభివృద్ధి మీద సోయలేదు, ప్రజా సంక్షేమం మీద ధ్యాస లేదు. కానీ భారత్తో మాత్రం కయ్యానికి కాలు దువ్వడంలో మాత్రం పాకిస్తాన్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇటీవల పహల్గామ్ దాడి తర్వాత భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న దయాది మరోసారి భారత్తో సరిహద్దు అంశంలో గొడవకు దిగింది. గుజరాత్లోని సరిహద్దు సర్క్రీక్ దగ్గర కవ్వించి యత్నం చేస్తోంది. గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, పాకిస్తాన్ మధ్య ఉన్న సముద్ర తీరపు ఉప్పునీటి కాల్వ సర్క్రీక్ ఇరు దేశాలకు సరిహద్దుగా ఉంది. అయితే ఈ సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ మిలిటరీ జోన్లను విస్తరిస్తోంది. అలాగే జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వెంబడి చొరబాట్లకు ఉగ్రవాదులను లాంచ్ ప్యాడ్లతో సిద్ధంగా ఉంచింది. ఈ నేపథ్యంలో అమెరికా అండతో భారత్ను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ అయినా నిత్యం దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో ఆ దేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. సర్క్రీక్ లో చొరబాటు లాంటి ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎటువంటి దురాక్రమణకు పాల్పడినా ఆ దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందన్నారు. పాకిస్తాన్లోని కరాచీకి వెళ్లే ఒక మార్గం క్రీక్ ప్రాంతం గుండా వెళ్తుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని గుర్తుకు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ సర్క్రీక్ ప్రాంతంలో సరిహద్దు వివాదం కొనసాగుతుందని, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నించినా పాకిస్తాన్ ఉద్దేశాలు ఈ విషయంలో లోపాభూయిష్టంగా, అస్పష్టంగా ఉన్నాయని రాజ్నాథ్ పేర్కొన్నారు. आतंकवाद के खिलाफ, मगर आतंकवाद के खिलाफ हमारी लड़ाई जारी है। साथियों, आजादी के 78 साल बीत जाने के बावजूद सरक्रीक इलाके में सीमा को लेकर एक विवाद खड़ा किया जाता है। भारत ने कई बार बातचीत के रास्ते इसका समाधान करने का प्रयास किया है, मगर पाकिस्तान की नीयत में खोट है, उसकी नीयत साफ नहीं है। जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सरक्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है, वह उसकी नीयत बताता है। आज 2025 में पाकिस्तान को याद रखना चाहिए कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है। అటు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు. పాక్ దేశ ఎజెండాగా ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ఆపకపోతే ఈసారి తాము సంయమనం పాటించేది లేదని తేల్చి చెప్పారు. మ్యాప్ నుంచి పాకిస్తాన్ తుడిచేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పామని, కొంత సంయమనం కూడా పాటించామన్నారు. అయితే సర్క్రీక్ అంశంలో త్వరలో ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందన్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0లో సంయమనం అనే మాట వినబడదన్నారు. इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में, भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा। तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा। उसके लिए ऑल द बेस्ट। जय हिंद।
సర్క్రీక్ సరిహద్దు దగ్గర పాక్ కవ్వింపు చర్యలపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ద్వివేది పాకిస్తాన్ను గట్టిగానే హెచ్చరిస్తూ ఉండడంతో ఆపరేషన్ సింధూర్ 2.0 ఉండే అవకాశాలకు మరింత బలం చేకూరుతుంది. ఇదే జరిగితే పాక్కు చుక్కలు కనిపించడం ఖాయమే. ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ ఆకాశమంత భారత్ ఉంటే అది అనువంత. ఆ దేశానికే స్వాతంత్రం భిక్ష పెట్టింది కూడా మనమే. అయినా భారత్పై ఎప్పుడూ విషం కక్కుతూనే ఉంది. మనల్ని కవ్విస్తూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. ఇప్పటికీ ఆ దేశంతో భారత్కు అనేక వివాదాలున్నాయి. ఇందులో గుజరాత్లోని సర్క్రీక్ అనేది అతి ముఖ్యమైన వివాదాల్లో ఒకటి. అసలు ఈ సర్క్రీక్ అంటే ఏంటి? అది ఎందుకంత కీలకం? దాని ప్రాముఖ్యత ఏంటి? సర్క్రీక్ దగ్గర పాక్ సర్కస్, సైనిక డ్రామాలతో కవ్వింపులు. అసలు సర్క్రీక్ వివాదమేంటి? ఈ సరిహద్దు ఎందుకంత కీలకం? పాకిస్తాన్కు ముందుంది మొసళ్ళ పండుగ. ఆపరేషన్ సింధూర్తో ఆ దేశాన్ని చీల్చి చెండాడిన భారత్ ఇప్పుడు మరోసారి ఆపరేషన్ సింధూర్ 2.0తో పాకిస్తాన్ తోలు తీసేందుకు సిద్ధమవుతుంది. పెహల్గామ్ దాడితో ఆపరేషన్ సింధూర్ను భారత సైన్యం నిర్వహించగా ఇప్పుడు సర్క్రీక్ దగ్గర టెర్రరిస్టాన్ చేస్తున్న కోతి చేష్టలతో ఆపరేషన్ సింధూర్ 2.0ను నిర్వహించే అవకాశాలున్నాయి. గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, పాకిస్తాన్ మధ్య ఉన్న సముద్ర తీరపు ఉప్పునీటి కాల్వని సర్క్రీక్ అని పిలుస్తారు. ఇది 100 కిలోమీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది. ఈ ప్రాంతంలోకి అరేబియా సముద్ర జలాలు రావడంతో చాలా ప్రాంతం చిత్తడిగా ఉంటుంది. రెండు దేశాల మధ్య ఉన్న సంక్లిష్టమైన వివాదాల్లో ఇది ఒకటి. ఈ ప్రాంతంలో రెండు దేశాల సరిహద్దులపై 1968లో ట్రిబ్యునల్ అవార్డు తీర్పు స్పష్టంగా వెల్లడించింది. 1947 స్వాతంత్ర్యం తర్వాత సింధ్ పాకిస్తాన్లో భాగం కాగా గుజరాత్ భారత్లో ఉంది. 1968లో ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్ రాన్ ఆఫ్ కచ్ సరిహద్దు సమస్యను పరిష్కరించింది. కానీ సర్క్రీక్ పై అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ వివాదం పరిష్కారం కాలేదు. మొత్తం సర్క్రీక్ సింధు ప్రాంతానికి చెందిందే అని పాకిస్తాన్ వాదిస్తోంది. 1914 తీర్మానం ఈ సరిహద్దును తూర్పు ఒడ్డున ఉంచిందని, దీని ప్రకారం ఈ మొత్తం చిత్తడి నేలలు తమకే చెందుతుందని పాక్ వాదన. అయితే భారత్ మాత్రం 1914 బ్రిటిష్ అధికారులు ఈ ఒప్పందంలో తాల్బేగ్ సూత్రాన్ని వర్తింపజేసిందని ప్రస్తావిస్తోంది. దీని అర్థం క్రిక్లోని కాల్వ మార్గంలో లోతైన ప్రాంతం నుంచి సరిహద్దును గీయాల్సి ఉంటుందని చెబుతోంది. అయితే ఈ సూత్రాన్ని వర్తింపజేయడానికి ఇక్కడ నది లేదని పాకిస్తాన్ వాదిస్తోంది. కానీ 1925 నాటి బ్రిటిష్ మ్యాప్లో సరిహద్దు రాళ్లు నీటి మధ్యలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న సర్క్రీక్ భారత్ పాక్కు వ్యూహాత్మక సైనిక కార్యకలాపాలకు ముఖ్య వేదిక అవుతుంది. సర్క్రీక్ ప్రాంతంపై నియంత్రణ సాధిస్తే ఆ దేశానికి యుద్ధ సమయంలో ఇది చాలా కీలకమవనుంది. కరాచీకి అతి చేరువలో ఉండే సర్క్రీక్ పై భారత్ పట్టు సాధిస్తే పాకిస్తాన్కు తీవ్ర నష్టం తప్పదు. ఒకవేళ పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని తన నియంత్రణలో ఉంచుకుంటే భారత్కు కీలకమైన గుజరాత్, ముంబై ఇక్కడి నుంచి చాలా దగ్గరగా ఉంటాయి. దీంతో యుద్ధ సమయంలో ఇది ఆ దేశానికి ప్లస్ అవనుంది. తమ యుద్ధ నౌకలను గుజరాత్ తీరానికి సమీపంలో ఉంచడానికి, తద్వారా తమ భద్రతను పెంచుకోవడానికి పాక్ ఉపయోగపడుతుంది. అందుకే ఈ సరిహద్దు దగ్గర పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలను విస్తరిస్తోంది. సర్క్రీక్ ప్రాంతం కేవలం సైనిక పరంగానే కాకుండా ఆర్థికంగా, భద్రతా పరంగా కూడా రెండు దేశాలకు కీలకంగా నిలుస్తోంది. ఎన్నాళ్ల నుంచో వివాదంగా ఉన్న ఈ సర్క్రీక్ సరిహద్దులపై చర్చలకు భారత్ ముందుకొస్తున్నా పాకిస్తాన్ మాత్రం వితండవాదాలు, అబద్ధపు ఆధారాల వాదనలు చేస్తూ తాను పట్టుకునే కుందేలుకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో తాజాగా సర్క్రీక్ దగ్గర సైనిక కార్యకలాపాలు విస్తరిస్తూ కయ్యానికి కాల్దువుతోంది. అందుకే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది టెర్రరిస్తాన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినా పాకిస్తాన్ బుద్ధి మారకపోతే ఆ దేశ నాశనం తప్పదు.